హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే 2 ఉల్లిపాయలతో పల్లీ వేసి ఒక మంచి చట్నీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ అయితే అన్నము, చపాతీలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ చేస్తే ఇంట్లో అందరూ చాలా తృప్తిగా భోంచేస్తారండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు చట్నీ చేసి పెడితే 1కి 4 ముద్దలు ఎక్కువనే తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీని మా అమ్మమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు రోట్లో చేసేవారండి. చాలా టేస్టీగా ఉండేది. రోటి పచ్చడి అంటే సూపర్ టేస్టీగా ఉండేది. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ చట్నీని సింపుల్ వేలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ నేను చిన్న కప్పుతో తీసుకున్నాను. మీరు పెద్ద కప్పు ఉంటే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 నుంచి 6 క్యాష్యూ వేసుకోవాలండి. పల్లీలను ఇలా బాగా వేయించి తీసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ని మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి. కాస్త సాఫ్ట్ అయితే చాలు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. కావాలంటే మీరు ఒక పావు టీ స్పూన్ మెంతులైనా వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను మెంతులు వేయట్లేదండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే ఆనియన్ మాడిపోతుంది. ఇలా ఆనియన్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ కొద్దిగా పుదీనా తీసుకోవాలండి. ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. కాడతో సహా వేసుకోవాలండి. కాడలతో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ దీంట్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి. దీంట్లో చింతపండు వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ పులుపుగా. ఇలా కాస్త పైన ఆనియన్ వేస్తే ఇలా దానిపైన వేస్తే చింతపండు కాస్త తొందరగా మెత్తగా అవుతుందండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఎండు మిరపకాయలు ఏమీ యూజ్ చేయట్లేదండి దీంట్లో. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న క్యాష్యూ పల్లీలను వేసుకోవాలి. దీంట్లో ఒక వెల్లుల్లి ఏమో 5 నుంచి 6 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, కొత్తిమీర, అది మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. ఈ చట్నీని మనం ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ముందటి వాళ్ళైతే దీన్ని మనం రోల్లో దంచితే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కారం యూస్ చేస్తున్నామండి. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కాస్త బరకైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బరకగా గ్రైండ్ చేసినా కానీ చాలా బాగుంటుంది.
అన్నం, చపాతీ, పుల్కాలో వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ చట్నీకి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయ ఒకటి తీసుకొని తుంచి వేసుకోవాలండి దీంట్లో. ఇలా మనం పోపు పెట్టకపోయినా కూడా టేస్ట్ ఉంటుందండి, బట్ ఇక్కడ పోపు పెడితే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా ఎండుమిరపకాయలు ఒకటి తీసుకొని తుంచి వేసుకోవాలండి. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచినవి 4-5 వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీలో వేసుకుంటే. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును మనం ఇప్పుడు దీంట్లో ఒక 5 నుంచి 6 కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మనం చట్నీలోకి వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీకి అయితే. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.